మీ దగ్గరకు వచ్చేటువంటి ఎమర్జెన్సీ కేసెస్‌లో మీరు ఇప్పుడు దాకా చూసినటువంటి ఎక్కువ కేసెస్ ఏంటి? మా దగ్గరికి వచ్చే డిపార్ట్మెంట్లో మేము మోస్ట్‌గా చూసేవి మేడం ట్రామా కేసులు ఎక్కువ చూస్తూ ఉంటాం. ట్రామాలో ఎస్పెషల్లీ హెడ్ ఇంజరీలు బాగా చూస్తున్నాం అనమాట. ఎందుకంటే పేషెంట్ నార్మల్గా ఉంటే రారు హాస్పిటల్ దాకా. సరే చిన్న ఓపీ సెట్ హెడ్ ఇంజరీ జరిగి వామిటింగ్స్ ఏమన్నా అయినా స్పృహ కోల్పోయినా పేషెంట్ ఇమీడియట్గా అది మాకు వచ్చేటువంటి మోస్ట్ నెంబర్ ఆఫ్ కేసెస్. సో మోస్ట్ డేంజరస్ సిగ్నల్ హెడ్ ఇంజరీ అయిన తర్వాత వామిటింగ్ జరగడం అంటే వామిటింగ్స్ అనేది డేంజరస్ సిగ్నల్ అండి. ఇమీడియట్గా వెళ్ళాలి, మెడికల్ అటెన్షన్, మెడికల్ హెల్ప్ తీసుకోవాలి, అడ్మిట్ అయ్యి స్కాన్ చేయించుకొని లోపల ఏం జరుగుతుంది అనేది మనం రూల్ అవుట్ చేసుకోవాలండి. వామిటింగ్ అయినా స్పృహ తప్పి పడిపోయినా లూసిడ్ ఇంటర్వెల్స్ అంటాం కొన్నిసార్లు, అది రెండోది. మూడోది బ్లర్రింగ్ ఆఫ్ విజన్, మనకు చూపు సరిగ్గా లేకపోయినా ట్రామా జరిగినాక ఈ 3 వార్నింగ్ సైన్స్. ఇమ్మీడియట్లీ యూ షుడ్ రష్ టు హాస్పిటల్, గెట్ ఏ హెల్ప్ ఆఫ్ సిటీ స్కాన్, తర్వాత న్యూరాలజిస్ట్. సెకండ్ సెట్ ఆఫ్ పేషెంట్స్ ఎవరు చూస్తామంటే చాలా మంది మేము చూసేది మీరు అన్నట్టు డయాబెటిక్ పేషెంట్స్లో అన్కాన్షియస్ అయిపోయి షుగర్స్ డౌన్ అయిపోవడం లేకపోతే షుగర్స్ అప్ అవ్వడం, ఇది కొంచెం మోస్ట్ కామన్గా చూస్తూ ఉంటాం. ఎదురు వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ అనుకోండి, లేకపోతే మెడిసిన్ సరిగ్గా తీసుకోకనుకోండి. సో మీరు ఎవరన్నా పేషెంట్ అటెండర్స్ అయ్యుండి మీకు కనుక డయాబెటిక్ పేషెంట్ ఉన్నారు, అన్కాన్షియస్ అయ్యారు, సో షుగర్ ఇచ్చేస్తే లేచి కూర్చుంటారని అనుకుంటున్నప్పుడు మీరు మెయిన్ చూసుకోవాల్సింది ఏంటంటే ఆయన ఊపిరి లేకపోతే ఆయన స్పృహ ఎంత ఉంది అని. స్పృహ పర్లేదు అనుకుంటే నోటి ద్వారా ఇవ్వండి, మింగగలుగుతారు. స్పృహ లేని పేషెంట్ మీరు నోట్లో పోసిందంతా పొట్టలోకి వెళ్ళదు, మీరు నోట్లో పోసినంత గొంతుకి అడ్డం అన్నా పడుతుంది, లేదా లంగ్స్లోకి వెళ్ళి డ్యామేజ్ ఎక్కువ చేస్తుంది. సో బెటర్ మనం షుగర్ అనేది క్యాన్లో పెట్టుకుని రక్తం రూట్లో నుంచి ఇవ్వడం, ఐవీ రూట్లో నుంచి ఇవ్వడం బెటర్ అనమాట. అన్కాన్షియస్ ఉన్న పేషెంట్కి, స్పృహ తక్కువ ఉన్న పేషెంట్కి. పర్లేదు స్పృహలో ఉన్నారు, అరే కళ్ళు తిరుగుతున్నారా, నాకేదో షుగర్ డౌన్ అవుతుంది అనిపిస్తుంది, వాళ్ళకి నోటి ద్వారా ఇవ్వండి, వెళ్ళండి. పేషెంట్ ఎప్పుడన్నా సరే మీరు ఇందాక అన్నారు చూసారా కొబ్బరి నీళ్ళు పోయడం, ఇలాంటి స్పృహలో లేని పేషెంట్స్కి చేయకూడదు. ఏమాత్రం మనిషి డ్రౌజీ అంటే మత్తుగా ఉన్న పేషెంట్ అసలు చేయకూడదు. మీరు పోస్తే అప్పుడు దాకా అట్లీస్ట్ ఊపిరి తీసుకున్న మనిషి గొంతుకి అడ్డం పడో లంగ్స్లోకి వెళ్ళి ఊపిరి ఆగిపోతుంది. సో ఇది చాలా మంది కామన్ గా చేస్తారు సార్, దారిలో తెలియదు సార్ వాళ్ళకి. ఊర్లో ఉన్న వాళ్ళకి ఏంటంటే అరే కొబ్బరి నీళ్ళు బలం అని చెప్పేసి ఇచ్చేస్తూ ఉంటారు వాళ్ళు. ఇంకొక మెయిన్ ప్రికాషన్ ఏంటంటే మనం ఎప్పుడన్నా వామిటింగ్ అయినా, స్పృహ డౌన్ అయినా, ఫిట్స్ వస్తున్నా, ఇందాక నేను చెప్పిన సిచ్యువేషన్ తల ఒక పక్కకి తిప్పి పడుకోబెట్టాలి మనిషిని. ఇలా మన బోర్లా సుపైన్ పొజిషన్లో పడుకోబెట్టకండి, సైడ్ ఒక తలని ఒక సైడ్కి తిప్పేసి మనం ఏంటంటే ఊపిరి కొంచెం ఆడేలాగా చేస్తే ఆయనకు ఊపిరి మంచిగా ఆడుతుంది. హాస్పిటల్కి వెళ్ళేంత వరకు బతికే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అన్నమాట. సుపైన్లో పెట్టామనుకోండి మన టంగ్ అన్కాన్షియస్ ఉన్నాడు కదా వెనక్కి పడిపోయి అదే మన గాలికి అడ్డం పడుతూ ఉంటుంది. అందుకని సైడ్కి తిప్పి పెట్టాలి. నోట్లో వామిటింగ్ లాంటిది అని ఉంటే వెంటనే క్లీన్ చేసేసుకోవాలి. కొన్నిసార్లు పేషెంట్ వామిటింగ్ అవుతూ ఉంటుంది అన్కాన్షియస్గా ఉండి కూడా, అలాంటి వాళ్ళు వెంటనే తల పక్క తిప్పి పడుకోబెట్టేసి క్లీన్ చేసుకోవాలి.